అది 1984 ఏప్రిల్ 3వ తారీఖు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా అంతరిక్షం నుండి భారతదేశానికి వచ్చిన సమాధానం ఒకటే. నాడు ఎయిర్ ఫోర్స్ పైలట్ రాకేష్ శర్మ సోవియట్ వ్యోమనౌకలో తొలిసారిగా అంతరిక్షంలోకి వెళ్లారు. సెల్యూట్ 7 స్పేస్ స్టేషన్లో 8 డేస్ ఉన్నారు. అయితే ఈ సంగతి ఇంకా ఎంతో మందికి గుర్తే ఉండి ఉండొచ్చు. ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీతో రాకేష్ శర్మ స్పేస్ నుంచి మాట్లాడాడు. ఆ సమయంలో ఆమె అడిగిన ప్రశ్న ఏమిటో తెలుసా? అంతరిక్షం నుండి మన దేశం ఎలా కనిపించేది అని అడిగారు. దానికి ఆయన ఒక్కటే సమాధానం ఇచ్చారు, సారే జహాసే అచ్చా అని అన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇదే మన గుండెల్లో మారుమోగిపోతుంది. ఇది జరిగి దాదాపు 40 ఏళ్ళు అయింది. అయితే మళ్ళీ ఆ కళ ఇప్పుడు నెరవేరబోతుంది. 40 ఏళ్ల కిందట ఒక మనిషి భూమిని దాటి స్పేస్లోకి వెళ్ళిన ఆ ప్రయాణం సోవియట్ గడ్డ మీద నుండి మొదలైంది. కానీ మన భారతదేశంపై నుండి ఎవరిని పంపించలేకపోయామన్న మాట ఆవేదన ఇప్పటికీ తీరనుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 4 వ్యోమగాములు దీనికోసం సిద్ధమవుతున్నారు. వాళ్ళెవరో కాదు, మన ఎయిర్ ఫోర్స్కి చెందిన 4 పైలట్లు. గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్, బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ శుభాంశ్ శుక్లా. 140 కోట్ల మంది భారతీయుల ఆశలను ఆకాంక్షలను త్వరలో అంతరిక్షంలోకి తీసుకెళ్లే మన ప్రతినిధులు వీళ్లే. ఈ 4 వ్యోమగాములు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుండి అంతరిక్షంలోకి వెళ్తారు. ఈ మాట వింటేనే గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. ఇక్కడ మరొక విషయం గుర్తుంచుకోవాలి, చంద్రయాన్ అయినా గగన్యాన్ అయినా మహిళా శాస్త్రవేత్తల పాత్రను ఏమాత్రం తక్కువ అంచనా వేయలేం. ఈ మిషన్లో వాళ్ళది కీలక పాత్రే. అయితే ఈ మిషన్కు సంబంధించి ఇప్పటికే వీరి 4 ట్రైనింగ్ పూర్తయింది. వీరు అంతరిక్షంలోని పరిస్థితులను తట్టుకోవడానికి వీరికి పూర్తిగా ట్రైనింగ్ ఇవ్వబడింది. వీరిలో ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ది కేరళలోని పాలాకడ్లో నేన్మోరా అనే గ్రామం. ఆయన తల్లిదండ్రుల పేర్లు బాలకృష్ణన్ ప్రమీల. ఈయన ఎన్ఎస్ఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో చదివారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుండి డిగ్రీ తీసుకున్న తర్వాత 1999లో కమిషన్డ్ ఆఫీసర్గా ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయ్యారు. సుకోయ్ యుద్ధ విమానం పైలట్ అయిన ప్రశాంత్ ఈ అంతరిక్ష యాత్ర కోసం రష్యాలో ట్రైనింగ్ తీసుకున్నారు. రష్యా ట్రైనింగ్ తర్వాత బెంగళూరులోనూ కొన్నాళ్ళు ప్రిపేర్ అయ్యారు. ప్రశాంత్ హైదరాబాద్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో స్టార్ ఆఫ్ ఆనర్ అనే బిరుదును కూడా అందుకున్నారు. అలాగే అమెరికాలో ఫస్ట్ క్లాస్ హానర్స్లో ఎయిర్ కమాండ్ కాలేజీలో చదివారు. గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్ మిగిలిన 3 వ్యోమగాములతో కలిసి రష్యాలో 13 నెలల పాటు కఠినమైన శిక్షను తీసుకున్నారు. ఇక వింగ్ కమాండర్ శుభాంశ్ శుక్లా మాస్కోలోని యూరీ గగారిన్ కాస్మోనాథ్ ట్రైనింగ్ సెంటర్లో అంతరిక్షానికి సంబంధించిన వివిధ అంశాల్లో ట్రైనింగ్ తీసుకున్నారు. అజిత్ కృష్ణన్ కూడా చాలా పరీక్షలు ఎదుర్కొన్న తర్వాతే ఈ మిషన్కు ఎంపికయ్యారు. శారీరకంగా దృఢత్వం ఉన్నవారిని ఈ మిషన్కు సెలెక్ట్ చేశారు. ఎందుకంటే అంతరిక్షయానం చేయాలంటే ఫిజికల్గా ఫిట్గా ఉండాలి. ఎలాంటి పరిస్థితులు సమస్యలు ఎదురైనా సరే ఫేస్ చేసే స్థాయిలో ఉండాలి. అందుకే ఈ 4 చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేశారు. టెక్నికల్గా కూడా అంతే స్థాయిలో ట్రైనింగ్ ఇచ్చారు. అయితే ఈ ప్రయోగం 2025 సంవత్సరంలో ఖచ్చితంగా చేస్తామని మన ఇస్రో చెప్తుంది. ఇస్రో ఇదివరకు చేసి చూపించిన చంద్రయాన్ ప్రయోగం లాగానే ఈ గగన్యాన్ కూడా అంతే సక్సెస్ అయి మన దేశం యొక్క కీర్తిని అనేక దేశాలకు చాటాలని కోరుకుందాం. ఈ వీడియోలో ఇంతే. వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే వీడియోని లైక్ చేసి వీడియో ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.